హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం 8th క్లాస్కి సంబంధించినటువంటి ఎన్సీఆర్టీ సిలబస్లో ఉన్నటువంటి 5th చాప్టర్ మ్యాథ్స్కి సంబంధించినటువంటి 5th చాప్టర్ స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్స్ అనే చాప్టర్ గురించి డిస్కస్ చేద్దాం. అందులో ఫస్ట్ ఏంటంటే ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్. అప్పుడు ఒక స్క్వేర్ యొక్క ఏరియాని ఎట్లా ఫైండ్ అవుట్ చేద్దాం జామెట్రీలో అంటే ఫార్ములా సైడ్ ఇంటూ సైడ్ అంటే సైడ్ స్క్వేర్. ఇక్కడ సైడ్ మీన్స్ లెంత్ ఆఫ్ ఏ సైడ్ అనమాట. ఓకే, సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ ఇన్ సెంటీమీటర్స్. అప్పుడు సైడ్ అనేది 1 సెంటీమీటర్స్ ఉంటే ఏరియా ఆఫ్ ద స్క్వేర్ యొక్క వాల్యూ ఎంత అవుద్ది? 1 స్క్వేర్ అంటే 1. 2 సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ 2 సెంటీమీటర్స్ ఉంటే అప్పుడు ఏరియా అనేది 4 సెంటీమీటర్స్ అంటే 2 స్క్వేర్. ఒకవేళ 3 సెంటీమీటర్స్ ఉంటే 3 స్క్వేర్ అంటే 9. ఇలా 5 ఉంటే 25 అంటే 5 స్క్వేర్. 8 అంటే 64 8 స్క్వేర్. ఏ ఉందనుకో అప్పుడు ఏ ఇంటూ ఏ స్క్వేర్ అవుతుంది అనమాట ఏరియా అనేది. అంటే 4 కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ 2 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ 2 స్క్వేర్. 9 కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ 3 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ 3 స్క్వేర్. ఆల్ such numbers can be expressed as the product of the numbers with itself. Such numbers like 1, 4, 9, 16, 25 and so on are known as square numbers. ఇక్కడ ఏంటంటే if a natural number m can be expressed as n square where n is also a natural number then m is a స్క్వేర్ నంబర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒకవేళ 4 అనేది తీసుకున్నాం అనుకో, 4ని మనం ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయవచ్చు? 2 స్క్వేర్గా ఎక్స్ప్రెస్ చేయవచ్చు. అప్పుడు 4 అనేది న్యాచురల్ నెంబర్ అవుద్ది, అదేవిధంగా 2 అనేది కూడా న్యాచురల్ నెంబర్ అవుద్ది. సో m ఈజ్ ఏ స్క్వేర్ నంబర్. అంటే 4 అనేది 2 స్క్వేర్గా మనం రాయగలిగితే అప్పుడు 4 అనేది స్క్వేర్ నంబర్ అవుద్ది అనమాట. ఇక్కడ అంటే ఏ అనే ఒక న్యాచురల్ నెంబర్ m అనుకుంటే ఒక న్యాచురల్ నెంబర్ m అనేది దాన్ని మనం n స్క్వేర్ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయగలిగితే అప్పుడు m అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అవుతుంది అనమాట దీని మీనింగ్. నెక్స్ట్ ట్రై దిస్లో క్వశ్చన్స్ చూద్దామండి. ట్రై దిస్లో ఫైండ్ ద పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ బిట్వీన్ 30 and 40. 30 and 40 మధ్యలో ఉండే పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనకేముంది? 30, 40 మధ్యలో 6 స్క్వేర్ అంటే 36. 36 ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ బిట్వీన్ 30 and 40. మిగిలిన ఏ నెంబర్స్ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్లో ఉండవు. ఒకవేళ మనం 7 స్క్వేర్ అంటే 49, 40 కంటే ఎక్కువ అవుద్ది. ఒకవేళ 5 స్క్వేర్ అంటే 25 అనేది 30 కన్నా తక్కువ అవుద్ది. సో 30, 40 మధ్యలో ఉండే పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఈజ్ ఓన్లీ వన్ నెంబర్, దట్ ఈజ్ 36. నెక్స్ట్ 50 and 60 బిట్వీన్ ది నెంబర్లో మనకు పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఏది ఫైండ్ అవుట్ చేయాలి. ఒకసారి 7 స్క్వేర్ తీసుకున్నాం అనుకో 49 అవుద్ది అంటే 50 కంటే తక్కువ. 8 స్క్వేర్ తీసుకున్నాం అనుకో 64 అవుద్ది అంటే 60 కన్నా ఎక్కువ. సో నో పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ బిట్వీన్ 50 and 60. పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అనేది ఉండదు. నెక్స్ట్ 7 స్క్వేర్ అంటే 49, 8 స్క్వేర్ 64. ఇఫ్ డజంట్ హ్యావ్ ఎనీ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ బిట్వీన్ 50 and 60 అని చెప్పొచ్చు. Properties of a square number 1 to 20 square numbers. 1 square 1, 2 square 4, 3 square 9, 4 square 16, 5 square 25, 6 square 36, 7 square 49, 8 square 64, 9 square 81, 10 square 100, 11 square 121, 12 square 144, 13 square 169, 14 square 196, 15 square 225, 16 square 256, 17 square 289, 18 square 324, 19 square 361, 20 square అంటే 400. ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే పక్కన ఉన్నటువంటి పేజీలో స్క్వేర్ నెంబర్స్ 1 స్క్వేర్ అంటే యూనిట్ డిజిట్లో 1 వచ్చింది, 2 స్క్వేర్ అంటే 4 వచ్చింది, 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16, 16లో యూనిట్ డిజిట్ 6, 5 స్క్వేర్లో యూనిట్ డిజిట్ 25 అంటే యూనిట్ డిజిట్ 5, 6 స్క్వేర్లో 36 అంటే యూనిట్ డిజిట్ 6, 7 స్క్వేర్లో 49 అంటే యూనిట్ డిజిట్ 9, 8 స్క్వేర్లో 64 అంటే యూనిట్ డిజిట్ 4, 9 స్క్వేర్లో 81 అంటే యూనిట్ డిజిట్ 1, 10 స్క్వేర్లో యూనిట్ డిజిట్ 100 కాబట్టి 0. నెక్స్ట్ 11 స్క్వేర్ యూనిట్ డిజిట్ 121లో 1, 12 స్క్వేర్ 144 యూనిట్ డిజిట్ 4. అంటే ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే మనకి ఏం అర్థమవుతుందంటే
ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్లో యూనిట్ డిజిట్స్ ఏమేమి ఉంటాయంటే 0, 1, 4, 5, 6 ఆర్ 9 ఎట్ యూనిట్స్ ప్లేస్. అంటే ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 అనేది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్, 121 అనేది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్, లేదా 225 అనేది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్. ఈ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్లో యూనిట్ డిజిట్లో పాసిబుల్ అయ్యే నంబర్స్ ఏంటంటే 0, 1, 4, 5, 6 ఆర్ 9 నంబర్స్ మాత్రమే పాసిబుల్ అవుతాయి. ఒకవేళ యూనిట్ డిజిట్లో 2 కానీ 3 కానీ 7 కానీ 8 కానీ ఉంటే అది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు అని ఎగ్జాక్ట్గా చెప్పవచ్చు. అంటే ఒకవేళ 0, 1, 4, 5, 6, 9 యూనిట్ డిజిట్లో ఉన్న ప్రతి నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ అవుద్దా అంటే కాదు. కొన్ని నెంబర్స్ పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. ఇప్పుడు 224 తీసుకున్నాం అనుకో, పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. యూనిట్ డిజిట్లో 4 ఉంది కదా సార్, పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే కాదు. కానీ ఒకవేళ 2, 3, 7, 8 అనేది ఉంటే మాత్రం పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది అసలుకే కాదు, మొత్తానికే కాదనమాట. నాటే పర్ఫెక్ట్ స్క్వేర్ అని డైరెక్ట్గా రాసేయచ్చు. ఒకవేళ యూనిట్ డిజిట్లో 0, 1, 4, 5, 6, 9 ఉంటే అది పర్ఫెక్ట్ స్క్వేర్ కావడానికి పాసిబిలిటీస్ ఉంటాయి, కానీ గ్యారంటీగా పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అనేది కాదు. ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? ట్రై దిస్ లో ఉన్నటువంటి కెన్ వి సే వెదర్ ఫాలోయింగ్ నంబర్స్ ఆర్ ఫర్ స్క్వేర్, హౌ డూ వి నౌ అంటే మనకు తెలుసు అనే దాని గురించి డిస్కస్. 1057 ద లాస్ట్ డిజిట్ ఈజ్ 7. సో మనం ఏమనుకున్నాం, 2, 3, 7, 8 యూనిట్ డిజిట్లో ఉంటే పర్ఫెక్ట్ కాదన్నాం, కాబట్టి ఇది చెక్ చేయాల్సిన. దెర్ఫోర్ 1057 ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ బికాస్ ఆఫ్ యూనిట్ డిజిట్ ఈజ్ 7 అని రాస్తే సరిపోద్ది. నెక్స్ట్ 2, 3, 4, 5, 3 లాస్ట్ డిజిట్ ఏముంది, 3 ఉంది. సో 3 ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. 3 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్లో యూనిట్ డిజిట్ అనేది ఉండదు. సో డైరెక్ట్గా చెప్పవచ్చు 23,453 అనేది నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అని. లేదా 7,928 లాస్ట్ డిజిట్ ఈజ్ 8. సో లాస్ట్ డిజిట్ 2, 3, 7, 8 ఉంటే పర్ఫెక్ట్ స్క్వేర్ కాదనుకున్నాం, కాబట్టి ఇక్కడ యూనిట్ డిజిట్లో 8 ఉంది కాబట్టి డైరెక్ట్గా it has unit digit 8. therefore 7,928 is not a perfect square అని రాసేయచ్చు. ఓకేనా? ఇది 222 ఉంది, ద లాస్ట్ డిజిట్ ఈజ్ 2 ఉంది. సో మనం 2, 3, 7, 8 ఉంటే కాదనుకున్నాం కాబట్టి డైరెక్ట్గా యూనిట్ డిజిట్లో 2 ఉంది కాబట్టి ఇట్ ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అని రాసి